నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. కన్యా రాశి వాళ్ళకి కనుక మనం చూస్తే మీకు మే 15వ తారీఖు తరువాత నుంచి గురుబలం తగ్గబోతోంది. బికాజ్ ఆయన మిథునంలోకి ఎంటర్ అయిన తర్వాత దశమ స్థానంలో గురుడు కాబట్టి గురుబలం అనేటువంటి తగ్గబోతోంది. చాలా జాగ్రత్త. ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 7వ స్థానంలో పట్టడం చేత వైవాహిక జీవితంలో కానీ బిజినెస్లో కానీ సడన్ చేంజెస్ అనేవి జీవితంలో ఉంటాయి. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానంలో రాహు, అదేవిధంగా 12వ స్థానంలో కేతువు. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు ఉంటే అవి కాస్త నయమయ్యి ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. 12వ స్థానంలోకి కేతువు మే 18 తర్వాత వచ్చిన తర్వాత జీవితంలో విపరీతమైనటువంటి ఒక మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే సప్తమ స్థానంలోకి శని రావడం ఇవేమి కూడా అంత యోగించేటువంటి దశలు కాదు. మీ ఇంటర్నల్ జాతకంలో కనుక ఏ గజకేసరి యోగమో గురు చండాల యోగం లాంటి అద్భుత ధనయోగాలు ఏవైనా ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. లేని పక్షంలో గురుబలం లేదు కాబట్టి గురుడికి సంబంధించి జపహోమాలు కానీ లేకపోతే శివుడికి సంబంధించి శ్రీరుద్ర యాగం కానీ చేసి గురుబలాన్ని పెంచుకోండి. విపరీతమైన శుభ ఫలితాలు ఉంటాయి.